హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆకివీడు రామాలయం గురించి మరో లేటెస్ట్ అప్డేట్. అదేంటంటే హైకోర్టులో ఉనమట్ట జయంతి అనే ఆమె ఓ పిటిషన్ వేశారు. అదేంటంటే అక్రమంగా ప్రభుత్వ స్థలంలో మతానికి సంబంధించినటువంటి పనులు చేస్తున్నారు, రామాలయాన్ని నిర్మిస్తున్నారు, అది గొంతేరమ్మ ఆలయం, ఆ స్థలం దళితులకు చెందింది, ఎలా హిందూ ఆలయాన్ని నిర్మిస్తారు అని చెప్పి పిటిషన్ వేయడం జరిగింది. పిటిషనర్ తరపు లాయర్ ఎవరంటే జడా శ్రావణ్ కుమార్. ఈయన ఈ కేసులు వాదించేది. అయితే ఈ పిటిషన్ వీళ్ళు వేస్తే ఆయన కోర్టులో వాదించే ప్రయత్నం చేస్తారు. అలానే ఆలయం తరపున వైవి రవిప్రసాద్ అనే ఆయన లాయర్గా ఉన్నారు. ఆయన వాదనలు వినిపించారు. జడా శ్రావణ్ కుమార్ గారు ఈయన వాదనలు వినిపించారు. జడా శ్రావణ్ కుమార్ గారు తరపు పిటిషనర్ వేసిన పిటిషన్ని కోర్టు డిస్మిస్ చేసింది. డిస్మిస్ చేస్తే డిస్పోజ్ చేయమని జడా శ్రావణ్ కుమార్ గారు కోర్టును కోరడం జరిగింది. డిస్మిస్ అంటే మళ్ళీ హైకోర్టులో ఈ పిటిషన్ వేయడం కుదరదు, వెళ్తే సుప్రీంకోర్టుకు వెళ్ళాలి. డిస్పోజ్ అంటే మరలా ఒకసారి రీపిటిషన్ వేసుకోవచ్చు. అయితే డిస్పోజ్ చేయమని నేను అడిగారు, కానీ హైకోర్టు మాత్రం డిస్మిస్ చేసింది. ఈ విషయాన్ని బయటికి ఎలా ప్రచారం చేస్తున్నారు అంటే హైకోర్టు పిటిషన్ను యాక్సెప్ట్ చేసింది, డిస్పోజ్ చేసింది, మరలా విచారణ జరుగుతుంది, ఆలయం కట్టకుండా ఆపుతాం, అడ్డుకుంటాం, హైకోర్టు ద్వారా ముందుకు వెళుతాం, న్యాయపరంగా వెళుతాం, ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాం, మాకు తిరుగులేదు, మమ్మల్ని ఎవరూ ఆపలేరు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మతాల మధ్య చిచ్చు పెట్టి, కులాల మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఏదో ఒక నిరసనలు, ఆందోళనలు తెలియజేస్తున్నారు. మనం చూస్తూ ఉన్నాం. అసలు ఈ పిటిషనే డిస్మిస్ చేసింది కోర్టు. ఆలయం తరపున న్యాయవాది కూడా జడా శ్రావణ్ కుమార్ గారు అన్ని అబద్ధాలు చెప్తున్నారండి, గొంతేరమ్మ ఆలయం కాదండి, అది రామాలయం, 1935కు ముందే అది రామాలయం అని నిర్ధారించబడింది, బ్రిటిష్ వారి కాలంలో కూడా అది రామాలయం అని రిజిస్టర్ చేయబడింది అనే అంశాలు, ఆధారాలు మరి న్యాయవాదులు అన్న తర్వాత చూపిస్తారు కదా, జడ్జి గారికి చూపించిన తర్వాత ఇలాంటి వాదోపవాదాలు జరుగుతాయి. అసలు జడా శ్రావణ్ కుమార్ గారు హిందువుల మీద పగబట్టారా? మీరు హిందువులు ఏమన్యాయం చేశారు సార్ మీకు? అది హిందూ ఆలయం అనే విషయం మీకు తెలుసు. ఎకరంన్నర భూమి ఆ ఆలయం పేరు మీద ఉంది. అక్కడ ఆలయం కడితే మీకు వచ్చే నష్టం ఏంటి? పైగా గొంతేరమ్మ ఆలయం అది అని చెప్తున్నారు. గొంతేరమ్మకి అసలు ఆలయమే ఉండదు. అట్ల తద్దినాడు నంది బొమ్మ చేసి ఆ నంది బొమ్మని నీళ్లలో నిమగ్నం చేయటమే ఆచారం. అది పెద్దవాళ్ళు చెబుతున్నటువంటి పరిస్థితి మనం అందరం చూస్తూనే ఉన్నాం. అది హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి పనే. గొంతేరమ్మ అంటే కుంతీదేవికి ప్రతిరూపంగా భావిస్తారు. మరి అలాంటి సాంప్రదాయాన్ని వేరే రకంగా మలుస్తున్నారు. దళితుల స్థలం అని, గొంతేరమ్మ ఆలయం అని, రచ్చబండని ఆక్రమిస్తున్నారు అని దాని మీద విష ప్రచారం చేస్తారు. పైగా ప్రజా ప్రయోజన వాద్యం మేము దాఖలు చేసాం, రాజకీయ ప్రయోజనాల కోసం రఘురామకృష్ణరాజు పోరాడుతున్నాడు అంటున్నారు. రఘురామ గారికి రాజకీయ ప్రయోజనాలని ఎక్కడా కూడా మనకి అనిపించదు. ఈ అంశంలో రఘురామ గారు రాజకీయంగా ఓటు బ్యాంకు కోసం ప్రయత్నం చేస్తున్నారు అనేవాళ్ళు నాకు తెలిసి అజ్ఞానులు. ఎందుకు అంటే అసలు ఆయన చేస్తున్న పనితో ఆయన ఓట్ బ్యాంక్ మొత్తం పోద్ది. ఆయనకి ఓటు ఎవరు వేయరు, క్రైస్తవులు వేయరు, ముందుగా దళితులు వేయరు ఓటు. ఆయనకి ఎక్కడ ఉందండి ఇందులో రాజకీయ ప్రయోజనం? ఆయన రాజకీయం ఓటు బ్యాంకింగ్ కోసం ఎక్కడ ఆలోచిస్తున్నాడండి? పోయినాయి ఆయన ఓట్లన్నీ. ఇక దళితులు క్రైస్తవులు ఆయనకు ఓటు వేయరు. ఏ మొహం పెట్టుకుని వాళ్ళని ఓటు అడుగుతాడు? ఆయన అడగలేడు. ఆయన ఇంకా రాజకీయ ప్రయోజనం కోసం చేస్తున్నారు అంటున్నారు. ఆయన ఏమంటున్నాడంటే, నేను డిప్యూటీ స్పీకర్ని, ఎమ్మెల్యేని, గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉన్న నన్నే క్రైస్తవులు ప్రతిఘటించే పని చేశారు, దాడి చేశారు, కొట్టారు, గాయపరిచారు, మా అనుచరులని గుడిలో రామునికి దండ వేయనివ్వలేదు, వేస్తే తీసేశారు. ఇంత జరుగుతుంటే, క్రైస్తవులు మమ్మల్ని ఇంతలా బాధిస్తుంటే, హిందువులని ఇప్పుడే ఆలయంలోకి రానివ్వట్లేదంటే రేపు భవిష్యత్తులో క్రైస్తవుల సంఖ్య పెరిగితే ఈ దేశంలో హిందువుల పరిస్థితి ఏంటి అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాని క్రైస్తవులు నేను జొజ్జర కొట్టట్లేదండి, లేదా దాడి చేసిన వాళ్ళని నేను జొజ్జర కొట్టట్లా. 2029లో ఎలక్షన్స్ ఉన్నాయి, అందులో నాకు ఓట్లు కావాలి, క్రైస్తవుల ఓట్లు, వదిలేసేయండి, ఆలయం కట్టకుండా ఏం అనట్లా. ఆలయం కట్టి తీరతా, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారు. అంటే అక్కడ ఓట్లు పోయినట్టే కదండి. ఇంకా రాజకీయ ప్రయోజనం ఎక్కడుందండి? ఆయన రాజకీయ భవిష్యత్తే మంట కలిసిపోయే పరిస్థితికి వచ్చింది చివరికి. ఎందుకు? ఆ శ్రీరాముడి ఆలయం నిర్మించడానికి నడుం బిగించినందుకు ఆయన రాజకీయ భవిష్యత్తు ఏమైపోద్దో తెలియదు. మరి ఆ రామచంద్ర ప్రభు ఆయన రాజకీయ భవిష్యత్తును కాపాడాలి. నేను ఎట్లా కాపాడతాం? ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దళితులు, క్రైస్తవులు ఆయన వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ఆయనకి వ్యతిరేకంగా సీఎం గారు తీసేయండి రఘురామకృష్ణరాజు గారిని బ్యానర్లు పెట్టుకొని తిరుగుతున్నారు. సస్పెండ్ చేసేయండి ఆయన్ని అంటున్నారు. ఎందుకండి సస్పెండ్ చేయడం? అది హిందువులకు సంబంధించిన ఆలయం. అక్కడ ఆలయాన్ని పునర్నిర్మిస్తే క్రైస్తవులకు వచ్చిన లాస్ ఏముందండి? అలా అనుకుంటే హిందువులు ఉన్న ప్రాంతంలో ఎన్ని చర్చిలు ఉన్నాయండి, ఎన్ని సబ్ బ్రాంచ్లు ఉన్నాయండి, ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయండి, ఎన్ని మెయిన్ బ్రాంచ్లు ఉన్నాయండి,
ఈ బ్రాంచులను అన్నింటినీ తొలగించండి అని హిందువులు పట్టుబడితే పరిస్థితి ఏంటి? కాముగా గుడ్డిలో మెలలాగా ఏదో చేసుకుంటూ పోవాల్సినటువంటి వ్యక్తులు పబ్లిక్గా హిందువులను కూడా కాదని, హిందువులను కూడా వ్యతిరేకించి హిందూ ఆలయాలను పడగొట్టి హిందూ ఆలయాలను పునర్నిర్మిస్తామంటే దాడులు చేసే పరిస్థితికి వచ్చారు అంటే ఈ దేశంలో ఇంకా ఏం జరుగుతుందండి? ముందు ముందు ఈ పరిస్థితి ఇంకెంత తీవ్రతరం అవ్వబోతోంది. క్రైస్తవ మతం అనుసరించొద్దని ఏ బుద్ధున్నోడు చెప్పడు, క్రైస్తవులు చర్చికి వెళ్ళొద్దని ఎవడో చెప్పడు, వాళ్ళని చర్చి కట్టుకోవద్దని ఎవడో చెప్పడు. కానీ అధికారికంగా కట్టుకోండి, అన్ని పర్మిషన్స్తో కట్టుకోండి. ఇప్పుడు ఆలయానికి అక్కడ పర్మిషన్ లేదంటున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చింది. 20 మందిలో 19 మంది ఓకే చెప్పారు, ఒక్కరు మాత్రం వ్యతిరేకించారు. అంటే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పర్మిషన్ వచ్చింది కాబట్టి పని మొదలుపెట్టారు. మిగిలిన రావాల్సిన శాఖల నుంచి కూడా అనుమతులు వస్తాయి, మిగిలిన పని కూడా స్టార్ట్ అవుతుంది. అసలు ఈ రాష్ట్రంలో ఎన్ని చర్చిలు అనుమతి లేకుండా కట్టారండి? ఎప్పుడైనా ఏ హిందువు అయినా వ్యతిరేకించి ప్రతిఘటించి నీ చర్చికి అనుమతులు ఉన్నాయా, నువ్వు ఎందుకు కట్టావు మా హిందువులు ఉన్న వీధులు అని ఎప్పుడైనా ఏ హిందువు అయినా అడగడు. ఎందుకంటే హిందువుల్లో చలనం చచ్చిపోయింది. అందరూ మన వాళ్ళే, అందరూ మంచోళ్లే అనుకొని కాముగా కూర్చుంటే హిందూ చాప కిందకి నీరు వస్తుంది. సీట్లు తడితే తప్ప అర్థం కావట్లా హిందూకి. తర్వాత ఏం చేయగలుగుతాడు? తడిచాక లేచి కాముగా వెళ్ళి బట్టలు మార్చు, అంతకు మించి ఏం చేయలేడు. అలా చేయకూడదనే ఈరోజు రఘురామ గారు నడుం బిగించారు. మరి ఆయన కంకణం కట్టుకున్నారు, ఆలయం పునర్నిర్మిస్తాను. అలాంటి వ్యక్తి గురించి రాజకీయ భవిష్యత్తు, రాజకీయ ప్రయోజనం, ఓటు బ్యాంకింగ్ రాజకీయం అంటే వినటానికే చాలా విచిత్రంగా ఉందండి. ఏ వ్యక్తి అయినా కానీ ఇలా ఒక మతం వైపు, తాను నమ్మినటువంటి ధర్మం వైపు నిలబడితే ఆ వ్యక్తిని మిగిలిన వాళ్ళు వ్యతిరేకిస్తారు. ఇది అందరికీ తెలిసినటువంటి ఫార్ములానే. ఆయనకి ఇంక ఓట్లు పడవు. ఆయన మీద ఎందుకు? రాజకీయ నాయకుడు ఓటు బ్యాంకింగ్ రాజకీయం అని విష ప్రచారం చేస్తున్నారు, ఆయన తొలగించండి అని అంటున్నారు. మేబీ ఈ కథ ఎంత దూరం పోతుందో తెలియదు. ఈ చరిత్ర కొనసాగుతూనే ఉంటుంది. రామాలయం కట్టి ప్రారంభోత్సవం నాడు కూడా, ధ్వజస్తంభం ఎత్తే నాడు కూడా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. మరి ఈ వివాదాన్ని సర్దుమణిగించి ఆ మంటలను ఆర్పే వ్యక్తి ఎవరు? ఈ వివాదం సర్దుమణిగేది ఎలా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆలయం కట్టిన కొన్ని సంవత్సరాలు కూడా ఈ వివాదం నడుస్తుంటుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే అటువైపు ఉన్నటువంటి వ్యక్తులు ఏ మాత్రం తగ్గట్లేదు. ఆలయం నిర్మించనివ్వకుండా వాళ్ళు శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నారు. ఎంతలా అంటే ప్రతిసారి హైకోర్టులో ఎవరో ఒకరు పిటిషన్ వేస్తారు. గతంలో 3 కలిసి పిటిషన్ వేశారు, ఆ పిటిషన్ కొట్టేసింది. మళ్ళీ పిటిషన్ వేశారు. ప్రభుత్వాన్ని సంప్రదించండి రా బాబు, ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే కట్టుకోండి అన్నారు. ఇంకా మళ్ళీ హైకోర్టులు, సుప్రీంకోర్టులు అంటూ ఉన్నారు. ఏం చెప్పగలం చెప్పండి వీళ్ళకి? వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళ జ్ఞానానికే వదిలేద్దాం. మనం వాళ్ళకి ఎంతకు మించి మనం రిక్వెస్ట్లు చేయలేము, అలా అని డిమాండ్ చేయలేము. మనం చట్ట ప్రకారం పోవటమే. ఆ చట్ట ప్రకారం పోయి ఆయా శాఖల పర్మిషన్స్ తీసుకొని ఆలయాన్ని నిర్మించుకోవడం కంటే ఉత్తమమైన మార్గం మరొకటి లేదు అని నాకైతే అనిపిస్తూ ఉంది. మరి మరొకరు హైకోర్టులో పిటిషన్ వేయడం ఏంటి? ప్రజా ప్రయోజన వ్యాజ్యమైన దానికి పేరు పెట్టడం ఏంటి? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? రఘురామకృష్ణరాజు గారి రాజకీయ భవిష్యత్తు ఏంటి? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. ఈ వీడియోను చివరి వరకు చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.